ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు పని వచ్చేసి కాజీపేటలో మామూలుగా తవరపల్లని పళ్ళకు వచ్చామండి పనికి. అక్కడ మా మేస్త్రి రేకులు ఒప్పుకున్నాడు, 1,40,000 ఒప్పుకున్నాడు. టిఫిన్ చేస్తాం, దింపటి వచ్చాం పనికి. అక్కడ కొన్ని మాడ పనులు ఉన్నాయి, చూడండి ఎలా కసాయో. చాలా బాగా కసాయి కదా ఫ్రెండ్స్ మాడి పనులు. అలాగే పని కొన్ని చెట్లు ఉన్నాయి, చూపిస్తాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి పళ్ళు చెట్టు నిండుగా ఉన్నాయి. వచ్చేసి మాటి పండ్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. చాలా బాగా కాసాయి కదండి పండ్లు. పైన అన్ని పోసేస్తున్నారు, కింద మాత్రమే ఉన్నాయి. చెట్టు మామూలుగా బేనీస్ అంటారు, ఏమంటారు తిండి పేరు. చెరుకు చెట్లు ఉన్నాయి కొన్ని. చాలా బాగుంది గార్డెన్ వీళ్ళకు, ప్లేస్ చాలా బాగుంది. చెట్టుకు ఉన్నాయి, ఆ సైడ్ అంతా ఉన్నాయి కాయలు. పండు మాగినట్టున్నాయి కాయలు, కొంచెం పచ్చిగానే ఉన్నాయి. పండు మాగలేదు ఇంకా, చూసడానికి కొంచెం దూరంగా ఉన్నాయి పండ్లు. చూడండి ఎలా ఉన్నాయో. చెరుకు వేశారు ఇక్కడ కొన్ని, ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి. కొన్ని కొట్టేశారనమాట. చెట్టు టెంకాయ చెట్టు ఏమో కొట్టేశారు. ఇది మునగ చెట్టు, చామ చెట్టు. ఇది వచ్చేసి ఇంకొకటి ఈ సైడ్ ఉంది. ఇది మాడు పండ్ల చెట్టు అనమాట. దీని కాయలు ఉన్నాయా చూద్దాం. అన్నీ ఉన్నాయి కానీ కాయలు కొంచెం కింద ఉన్నట్టున్నాయి కాయలు. అవి ఉండి ఈ బేనిస పండ్లేమో ఇవి, చూసారు కదా. బేనిస పండ్లేమో కాయలు ఇవి. ఇవి బేనిస పండ్లు ఇవన్నీ చూసారు కదా ఎలా ఉన్నాయో పండ్లు. ఇవి వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట. అంటే నిమ్మకాయ కాదు, నిమ్మకాయ కాదు, మామూలుగా ఈ బత్తాయి పండ్లు ఉండేది అవి, ఆ చెట్టు. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి. అక్కడ కొన్ని కనకాంబరాల చెట్లు ఉన్నాయి. ఇక్కడ గోబాకు చెట్టు ఒకటి, మామిడి చెట్టు ఒకటి, దానిమ్మ చెట్టు ఒకటి ఉంది ఫ్రెండ్స్, మునగ చెట్టు. జామ చెట్టు. మొత్తం ఇక్కడే వేస్తారు, మొత్తం పండ్లన్నీ వీళ్ళు. చెట్లు బాగున్నాయి కదా ప్లేస్. బొప్పాయి. బేనిస పండ్లేమో కాయలు స్ట్రాంగ్గా ఉన్నాయి. బొప్పాయి పండ్లు చూడండి ఎలా ఉన్నాయో. ప్లేస్ అయితే ఇంత చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. ఇలా ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. దానిమ్మ చెట్టు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ ఏమన్నా కుక్క అనుకున్నాను ఒకటి. ఇది అంతా డాగ్ మాదిరి ఉంది కదా బొమ్మ. ఇది నేను ఫస్ట్లో చూసి కొంచెం భయపడ్డాను అనమాట. దీన్ని బొమ్మ అది. ఓకే, ఇంటి గురించి చూపిస్తాను రండి. నేను చెప్పాను కదండి, ఇదే మా మేస్త్రి చూపించుకునే పని అన్నమాట. మామూలుగా కట్టలు కట్టి ప్లాస్టింగ్ లోపల బయట సపరేట్ వేసేయాలన్నమాట. ఆ మటుకు ఆ మనిషి దగ్గరికి పనికి వచ్చాను. ఇక్కడ ఇంకొక చోట పని చేస్తున్నారు ఇంకొకరు. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. ఇట్లా 14 ఉంది, ఇట్లా 12 ఉంది. రూమ్ వచ్చేసి అంతా మట్టి గోడలు అన్నమాట ఇవి. దానికి సపోర్ట్ లేకుండా ఒక అడుగు 4 ఇంచు గ్యాప్ పెట్టేసి గోడ కట్టేస్తాను. ఇది వీడియో అనేది ఫుల్గా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఉంటుంది. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. మంచి మంచి వీడియోలు తీస్తాను ఇంకా కుదిరితే కన్నా. ఈ రూమ్ వచ్చేసి మొత్తం దీంట్లోనే రూమ్, మామూలుగా బెడ్రూమ్ అన్నీ సపరేట్ తర్వాత వస్తాయండి.
అంతా ఈ పాత గోడలు అన్నమాట. చూసారు కదా అప్పటి గోడలు ఎలా ఉన్నాయో, రాసి గోడలు అన్నమాట. అది అన్ని రాళ్ళతో కట్టి బెందడేసింది పాత ఇల్లులు. చూసారు కదా అప్పుడు మామూలుగా అప్పుడు వచ్చేసి మామూలుగా ఎక్కువ మట్టితో కట్టారనమాట. 2 అడుగులు ఉంటుంది వెడల్పు గోడలు. చూడండి అప్పుడు కట్టడం ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఎవరు కట్టారండి మామూలుగా 3 అడుగులు 4 అడుగులు బేస్మెంట్ కట్టాలంటే నేను చాలా కష్టపడిపోతున్నారు. అప్పుడు వాళ్ళు తిండి అలా ఉంటుందేమో, రాళ్ళతోనంతా డైరెక్ట్ కట్టేస్తారనమాట. చూసారు కదండి ఈ ఇల్లు అనేది మనకు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసిస్తాను. రేగులు ప్లాస్టింగ్ సపట, ఈ రూము ఆ రూము ఈ ముందు పక్క రోడ్డు దాకా సపట వేయాలన్నమాట. మొత్తం 1,40,000 అంటే 1,40,000 మాట్లాడుకున్నాడు అనమాట వన్ సిగ్నేచర్. ఎదురుగా వచ్చేసి వాళ్ళు బెస్ మటన్ కడతాను ఫ్రెండ్స్. ఆ పక్క వాళ్ళు కింద 4 అడుగుల నుంచి కడతాను బెస్ మటన్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మామూలుగా దిమ్ములు వేసేస్తాం అనమాట. మామూలుగా ఈ సైడ్ వచ్చేసి 10 అడుగులు పెట్టాము అనమాట హైట్ వచ్చేసి. ఆ సైడ్ వచ్చేసి మనం 9 అడుగులు పెట్టుకోవాలి. ఒక 3 వరుసలు అట్లా వాటమని పెట్టాలన్నమాట. 4 మూలలు దిమ్మలు వేసి వెనకాడికి వరుస కడతాం. ఎండ ఎక్కువగా ఉంది కదండి, అందుకని మామూలుగా సీగట్లో 6 గంటలకు స్టార్ట్ చేసి 1:30 దాకా ఆపేస్తాం పని. ఈ దిమ్మ అయిపోయినాక ఇది ఉంది ఈ సైడ్, ఈ దిమ్మ వేసేస్తాం వాకిల వరకు మొత్తం కట్టేసి. ఇది అయిపోయినాక ఇంకా ఆ మూల ఆ 2 మూలలు అనేది వేసేయాలి. పట్టి సౌటి మిద్దలు అనమాట అవి పైన అంతా. చూసారు కదా ఇటుక ఎంత పతలా ఉన్నాయి, 2 ఇంచు మందం ఉన్నాయి ఇటుకలన్నీ. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. మళ్ళీ ఇల్లు పూర్తయినాక మళ్ళీ తీస్తాను వీడియో. రాదులే